నేను అందుకే అడిగిన. చూడు ఎంత కోపంగా చూస్తుంది చూడు. అవి కరుస్తుంది, తల్లి పిల్లిస్తే కరుస్తుంది. నా క్యాట్ క్యూట్ ఉంది. వీటికి నేమ్ సెలెక్ట్ చేయండి. లక్కీ. లక్కీయా? దేనికి పెడదాం చెప్పు. ఎల్లో కలర్ క్యాట్. ఎల్లో దానికి. ఓకే, ఇదిగో పిల్లలు మీరు నేమ్ సెలెక్ట్ చేయాలి. క్యాట్ పేరు యశ్వంత్. ఎల్లో కలర్ క్యాట్ పేరు లక్కీ. నువ్వు చెప్పు. ఇంకా నెక్స్ట్ రిషి పెడదామా? పిల్లి రిషి పిల్లి. బ్రౌనీ. బ్రౌనీ పెడదాం. మరి అందరూ బ్రౌనీకే సెలెక్ట్ చేస్తున్నారు, గోల్డ్ కలర్ దానికి. మిగతా వాటికి కూడా సెలెక్ట్ చేయండి. మింటూ ఓకే, దేనికి పెడదాం? బ్లాక్ అండ్ వైట్. దీనికి ఓకే, ఫస్ట్ చింటూ. నీకు చింటూ ఏమొచ్చి బ్లాక్ అండ్ వైట్. ఆ చిన్ని అది దానికి పెడదాం, వైట్ దానికి. ఓకే, వైట్ అని పెట్టాలి. ఆ క్రీమ్ కి చింటూ పెడదాం. ఏ క్రీమ్ కి నేను పెట్టినా. అది లక్కీ అట. సూట్ లక్కీ. కాదే. అయితే బ్రౌనీ పెడదామా? లక్కీ దీనికి సూట్ అయింది. అవునా? మరి మీకు ఈరోజు పేర్లు పెడుతున్నారా? మరి కోపం ఎందుకు? ఇంకా దీనికి ఒకదానికి పెట్టాలి. మంచి సెలెక్ట్ చేయండి. చింటూ చింటూ. ఏ చింటూ దాంట్లో పెట్టాలి. టుక్ టుక్ చూడు ఎలా పడుకున్నాయో. టుక్ 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 బెస్ట్ టుక్ టుక్. చూడు అంత కోపం చూస్తుంది. మింటూ టుక్ టుక్ చింటూ లక్కీ. లక్కీ వద్దు అని వేరే పెడదాం. అయితే ఇప్పుడు 4 నేమ్స్ చెప్పండి. మింటూ టుక్ టుక్. ఒరే మళ్ళీపోయింది. గేట్ చెయ్యలే. ఇది మింటూ. ఆ వైట్ది చింటూ. అది ఇప్పుడు జంప్ ఇది టుక్ చేస్తుంది. టుక్. అది సీత. లక్కీ. లక్కీ సీత. కాదు బ్రౌనీ. బ్రౌనీ దీనికే గోల్డ్ కలర్ దానికి బ్రౌనీ పెట్టేద్దామా? ఎందుకంటే కలర్ మ్యాచ్ అవుతుంది కదా. కలర్ కాదండి, దాని చింటూ అనేది మ్యాచ్ అవుతుంది. చింటూ మ్యాచ్ అవుతుందా? సరే మీ ఇష్టం ఏదైతే